అంతేకాకుండా ఫిబ్రవరి 1వ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష. అది అఫీషియల్ మీటింగా లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ 2 గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. చాలా అంశాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష. చాలాసేపు మాట్లాడారు. దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. కానీ సడన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక 2 నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది అక్కడ జరిగిన సమాచారం, నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. మినిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారేమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబీకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం 8 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంబీకి అప్పచెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమీ లేదు అధ్యక్ష. కానీ 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని దారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి గుత్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, వారి కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే కేఆర్ఎంబీకి నేను అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక ఆప్షన్ తప్ప వేరే కనబడతలేదు. కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి కంప్లీట్గా మీ 2 మీటింగ్స్లో కానీ మీ ప్రభుత్వ అధికారులు వెళ్ళేటువంటి మీటింగ్ కానివ్వండి లేకపోతే మీరు వెళ్ళేసి అటెండ్ చేసినటువంటి మీటింగ్లో కానివ్వండి మీరు కన్విన్స్ అయ్యి కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మీ మంచి హృదయంతో ఆలోచన చేసినారు, ఒక రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎందుకు వెనుకపోవాల్సి వస్తున్నది, కేఆర్ఎంబీ వల్ల నష్టమైంది, కేఆర్ఎంబీ వల్ల మనము ఎందుకు కేఆర్ఎంబీకి వెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు వారు దయచేసి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ముఖ్యంగా మన ప్రాంతంలో లేని అవుట్లెట్స్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది అధ్యక్ష, తెలంగాణ కంట్రోల్లోనని చెప్పేసి. కానీ అక్కడ ఆ టెరిటరీ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతవరకు మన కంట్రోల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా అధ్యక్ష. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్స్టేట్ డిస్ప్యూట్, వాటర్ డిస్ప్యూట్ తేలాలంట మరి మేనేజ్మెంట్ బోర్డు ఉండడం వల్ల నష్టం ఏమున్నదో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అదే మాదిరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సభలో చెప్తా ఉన్నారు, కాళేశ్వరానికి మరి అందరూ అన్ని పార్టీల నాయకుడిని వెల్కమ్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వారు మా ఎమ్మెల్యేని తీసుకెళ్ళడం వలన మేము టెక్నికల్ పర్సన్స్ కాదు, లేకుంటే మాకు దాని మీద పూర్తిగా దాన్ని వెళ్ళడం వల్ల పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది తప్ప దాని బదులు సిబిఐకి ఇచ్చేసి, ఎందుకంటే గతంలో వారు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాన్ని సిబిఐకి ఇవ్వడం వలన మరి అది వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష. ఆ వాస్తవాలు ఎందుకు బయటకు రావాలంటే మరి సిబిఐకి ఇవ్వడమే మంచిది కదా అధ్యక్ష. అది కూడా సరే ఎనీవే రేపు దాన్ని
మీరు దాని మీద డిస్కషన్ పెడదామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్కషన్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను అది డైవర్ట్ కాదలుచుకోలేదు, ఎందుకంటే రేపే సభకు రేపు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసేసరికి నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ మరి ఈ విషయంలో మరి గౌరవ మంత్రి గారు పదే పదే రెండు అంశాలు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB, వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB. I need to understand and I need to know the reason why he is not inclined to give it to the KRMB, Adhyaksha. That is one of my major issues, Adhyaksha. అంతేకాకుండా అధ్యక్ష, న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కోసము 2023 అక్టోబర్లో మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళేసి మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం. దాని మీద మరి 50% మనకు ఎందుకు రాదు, 50% కోసము మనం కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా, రెండు రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా, పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని 2023లో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు రావాల్సినటువంటి వాటాను 50% అడిగి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప ఇలాంటి మనము ట్రాప్లో పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్టేక్లో పెట్టి నష్టపోవద్దని